జిహ్వ ఫలములు దేవునికి ఇష్టము, దేవునికి ఆరోపించవలసినవి, ఆయనకు చెందవలసినవేవో ఆయనకు చెందాలి. మొదటిగా నీ దేవుని యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు మందిరానికి వచ్చి నువ్వు చేయవలసినది ఏంటో తెలుసా? ఆయనకు చెందవలసిన, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాగ రావాలో, వచ్చిన నీవు ఏమి చేయాలో చక్కగా స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కటే చేయవలసింది, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన్ని పొగడాలి. ఆయన పొగడతలకు అర్హుడేనా? ఎస్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక.